నామస్తోత్రములు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్యము కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. సింహ పిల్లలు లేమిగలవై ఆకలుగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడండి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. రుచి చూచి తెలుసుకోవడం అంటే ఏంటి అంటే, ప్రార్థన చేసినప్పుడు, బైబిల్ చదివినప్పుడు దేవుడు అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. వాక్యము శ్రద్ధగా విన్నప్పుడు, వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఏం వినటం వలన విశ్వాసం కలుగుతుంది మనకి? దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి, ఆయన్ని ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకోవాలంటే దేవుని వాక్యం మనం శ్రద్ధగా వినాలి. దైవజనులు, దేవుని బిడ్డలు ఎవరైనా సరే దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు, పాస్టర్ గారైనా కానివ్వండి, బ్రదర్స్ అవనివ్వండి, సిస్టర్స్ అవనివ్వండి, ఎవరైనా సరే నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నుంచి మనతో మాట్లాడుతున్నాడని మనము నమ్మి విశ్వసించి ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా విని వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకోవడానికి ఒక అవకాశం మనకి దొరికినట్లు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడే మనకి ఆశ్రయముగా ఉండాలి, ఆయనే మనకు కోటగా ఉండాలి, కొండగా ఉండాలి. మనము చాలా వాటిని ఆశ్రయించుకుంటూ ఉంటాం. నాకు ఆరోగ్యం బాగుంది, లేకపోతే నాకు చాలా ధనం ఉంది, లేదంటే నాకు సొంత గృహం ఉంది అని ఇలాంటి వాటన్నిటిని మనం ఆశ్రయించుకుంటాం. లేకపోతే నాకు కుమారులు ఉన్నారు, నాకు కూతుర్లు ఉన్నారు, నాకు కోడళ్ళు ఉన్నారు, లేకపోతే నాకు బంధువులు ఉన్నారు, నాకు అన్నదమ్ములు ఉన్నారు, నాకు ఎంతో బలగం ఉంది అనుకొని వాటిని ఆశ్రయంగా పెట్టుకుంటారు చాలామంది. కానీ ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని ఆశ్రయించాలి? దేవాది దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాతో ఉన్నాడని నిత్యము మనం నమ్మగలగాలి. యెహోవా ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకున్నప్పుడు నమ్మగలుగుతాం. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు నమ్మగలుగుతాం. ఆ యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. దేవుని భక్తులమని చెప్పుకోవడం కాదు, కానీ ఆయన యందు మనం ఏముంచుకోవాలి? భయము ప్లస్ భక్తి రెండూ మనకి ఉండాలి అని. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు, ఏ విషయంలో కూడా కొదువ ఉండదు అంట. గొర్రెలు కాచుకునే దావీదుని మహాచక్రవర్తిగా చేశాడు. ఆయనని ఆశ్రయించాడు కాబట్టి దావీదుని మహాచక్రవర్తిగా చేశాడు. ఎస్తేరు ఎవరూ లేని అనాథ, తల్లిదండ్రి లేని అనాథని ఎస్తేర్ని దేవుడు ఏం చేశాడు? మహారాణినిగా చేశాడు. ఎందుకని? ఎస్తేరు దేవుణ్ణి ఆశ్రయించింది కాబట్టి, ఆయన యందు భయము ప్లస్ భక్తి కలిగి జీవించారు కాబట్టి వారిని ఉన్నత స్థానాల్లో దేవుడు నిలబెట్టారు. యోసేపు పాపమునకు దూరముగా పారిపోయాడు. యోసేపు అవకాశం వచ్చినా సరే పాపము చేయలేదు. దేవునికి ఇష్టమైన కుమారుడిగా బానిసగా తీసుకువెళ్ళిన దేశాన్ని ఆయన ఏలాడు. బానిసగా తీసుకొని వెళ్ళారు యోసేపుని, కానీ ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఏలాడు. మరి ఆయన భక్తులు, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ ఉండదు, కొదువ లేదు అనటానికి పరిశుద్ధ గ్రంథములో మనం అనేక మంది భక్తులను మనం చూసినట్లయితే, వాక్యాన్ని శ్రద్ధగా మనం చదివినట్లయితే, వాక్యాన్ని మనం విన్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఏమీ లేకుండా ఎందుకు పనికిరాడు అని సమూయేలుకి
సమూయేలుకి చెప్పటానికి కూడా వాళ్ళ నాన్నగారికి దావీదుని గురించి చెప్పటానికి వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదు, నచ్చలా. వాడు గొర్రెలు కాచుకున్నాడిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడులే అనుకున్నాడు. కానీ సమూయేలు గారు ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నారా, వీళ్ళైనా ఇంకా ఎవరైనా నీకు పిల్లలు ఉన్నారని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి సమూయేలు ముందు నిలబెడితే దేవుని ఆత్మ సమూయేలు ప్రవక్తలో నుంచి దేవుని ఆత్మ ఏమని మాట్లాడుతుంది? ఇతను కాదు నేను ఏర్పాటు చేసుకున్నవాడు, యెష్షయి కుమారుణ్ణి అని దేవుడు చెప్పబట్టి యెష్షయి ఇంటికి వచ్చి సమూయేలు గారు అడుగుతారు, మీ కుమారులను దేవుడు అభిషేకించమన్నాడు అని. ఏ కుమారుడు అనేది దేవుడు చెప్పలేదు. అయితే ఇంకా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు సమూయేలు గారు యెష్షయిని. అయితే అప్పుడు గుర్తొచ్చాడు ఎవరు? దావీదు గారు. ఉన్నాడయ్యా, కడసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు అంటే అయితే వెంటనే అతన్ని పిలిపించండి అని చెప్పి అతని కొరకు దైవజనులు కూర్చొని దేవుని మీద ఎంత భయము ఎంత భక్తి కలిగి ఉన్న దావీదుని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. సమూయేలు ద్వారా దావీదుని దేవుడు అభిషేకించాడు. దేవుని అభిషేకం దావీదు మీదకి వచ్చింది. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదు అనటానికి, సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించు వారికి, ఒకవేళ సొంత గృహం ఉందని ఆశ్రయం మనం ఉంది కదా మనకు అనుకుంటే కొంతకాలానికి ఆ గృహం మనకి లేకపోవచ్చు. మన బంధువులు ఉన్నారు, మన చుట్టాలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నాకు గొప్ప బలగం ఉంది అని ఆ బలగాన్ని ఆశ్రయంగా చేసుకొని మనం జీవిస్తే కొంతకాలానికి ఆ బలగం మనకు ఉండకపోవచ్చు. బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, బంగారం ఉన్నది, మంచి మంచి వస్త్రాలు ఉన్నాయని వాటన్నిటి మీద మనం ఆధారపడి ఉంటే కొంతకాలానికి అవన్నీ మనకు కనపడకపోవచ్చు. కానీ దేవుని మీద ఆధారపడ్డ వారికి ఏమీ కొదువై ఉండదంట, ఏమీ తక్కువ కాదంట. సింహ పిల్లలైన ఆకలి కొంటాయంట. అడవికి రాజు సింహం, అడవికి రాజైన సింహము పిల్లలైన లేమి గలవై ఆకలి కొనను కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని మనం నమ్మినట్లయితే, యెహోవాను మనం ఆశ్రయించినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి మనం తెలుసుకున్నట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే, ఆయన యందు భయభక్తులు మనం ఉంచినట్లయితే ఏమీ మనకు కొదువు ఉండదంట. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీలు కొదువై ఉండదు. దావీదు దేవుని నమ్మాడు, 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దినమునకు 7 మార్లు స్తుతించాడు, మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. దావీదుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎంచుకున్నాడు. మరి యోసేపు ఆ దేశానికి బానిసగా వెళ్ళాడు. బానిసగా వెళ్ళిన యోసేపు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు, భయమును విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఒకవేళ యోసేపుకి అక్కడ తల్లిదండ్రి లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు ఆక్షేపించేవాళ్ళు లేరు, ఇది నువ్వు చెయ్యొద్దు, ఇది తప్పు అని చెప్పేవాళ్ళు కూడా యోసేపుకి లేరు. అయినను సరే యోసేపు చిన్నతనంలో తన తండ్రి వాళ్ళు చెప్పిన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆయన కష్టపడే చోట బానిసగా వెళ్ళాడండి. బానిసగా వెళ్ళిన వారికి మర్యాద ఇస్తారా? సరిగ్గా అన్నం కూడా దొరకదు. వెట్టి చాకిరీ చేయాలి. ఆ సమయంలో కూడా అంత బాధపడుతున్నా కూడా దేవుని యందు భయము భక్తి విడిచిపెట్టలేదు యోసేపు గారు. కాబట్టి యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపుని బట్టి ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉండటానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి మనం కూడా దేవుని యందు భయము భక్తి ఉంచినట్లయితే
ఏ విషయంలో మనకు కొదువు ఉండదు, కొరత ఉండదని పరిశుద్ధ గ్రంథ లేఖనం సెలవిస్తుంది. నమ్ముదాం. నమ్ముట నీ వలనైతే నమ్ము వాళ్ళకి సమస్తం సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. నమ్మి విశ్వసించి ఆయన ఉత్తముడని రుచి చూచి మనం తెలుసుకోవడానికి ప్రార్థన చేద్దాం. బైబిల్ చదువుకుందాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. పరిశుద్ధ గ్రంథ లేఖనంలోని వాక్యములు భక్తులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వాటిని విని వాటి యందు మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మారని దేవ, మార్పు లేని దేవ, ఉదయకాలం కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8 నుంచి చదువుకోవడానికి కృప చూపించావు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడని నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, అయ్యా నీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చదవగలిగే శక్తి, మొరపెట్టగలిగే శక్తి దయచేయండి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ విషయంలో కొదువు లేదు, తక్కువ రాదని నీ వాక్యం సెలవిస్తుంది. భయము ప్లస్ భక్తి కలిగి మేము జీవించగలిగే శక్తి మీరే మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని, నజరేయుడైన ప్రతి ఒక్కరితో మాట్లాడి ముందుకు నడిపించండి. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు తీర్చండి. ప్రతి ఒక్కరి కోరిక నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామునికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.